మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముచ్చార్ల గ్రామంలో ఉన్నాం. ఐకేపీ సెంటర్ వద్ద వారి రైతుల ఆవేదన ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ముచ్చర్ల గ్రామంలో ఐకేపీ సెంటర్లో ముచ్చర్ల ఐకేపీ సెంటర్లో మొదటి నుంచి అనవసరంగా ఏం చేసిందంటే కలెక్టర్ గారు ఖచ్చితంగా మాకు ఫస్ట్ ట్రాక్టర్లు ఉండే ఈజీగా మాకు మా ఊర్లో జాగలేదు పోసుకుందామంటే ఎక్కడ పోసుకున్నాం. చెరువు ఎండిపోయింది. అప్పుడు అందరూ చెల్ల పోయమని ఖాళీ స్థలం ఉందని పోసారు. ఇప్పుడు ఏమైందంటే రేపు వర్షాలు వచ్చే సీజన్ ఉంది. ఆ లారీలు ఎక్కడ పోతే లారీలు తొమ్మకే పోయమన్నారు కాబట్టి వాళ్ళు పోసుకున్నారు రైతులు. ఇప్పుడు రేపు వర్షం వస్తే నిన్న మొన్న వర్షం వచ్చింది అన్ని నానిపోతున్నాయి. మళ్ళీ ఒకటి ఏంటంటే రేపు ఇవాళ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. రైతులందరూ ఆగమవుతున్నారు. ఆ చెర్లో ఉన్నాయి కాబట్టి ఆ చెర్ల రైతులు అమ్మాలీలు ఉన్నారు. కానీ వాళ్ళు ఎంతగానో అని చెప్తారు. వాళ్ళు చేసే కాడికి ఎత్తురు. వాళ్ళకి అందాలి కదా. అంత మొదలే ట్రాక్టర్లు పెడితే ట్రాక్టర్ వాళ్ళు అందరూ ఏం చేసినంటే ఫస్ట్ ఏడ వీలుంటే అక్కడ పోసుకున్నాము. ట్రాక్టర్ వల్ల తొందరగా లోడింగ్ అయినాయి, వెళ్ళిపోయినాయి. యథావిధిగా సాగింది. కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఏం చేసిందంటే ఖచ్చితంగా లారీలు పెట్టాలంటే లారీలకు తవ్వలేదు. తవ్వ ఉన్న జాగాలో మాకు ట్రాక్టర్ పోయే జాగాలకు జాగుంది. ఆ జాగ పోయేసరికి లారీ పోదు. ఈ పరిస్థితి అయింది. మొదలు లారీలు పెట్టి లారీలు అందక ఇగో ఈ నిన్న ఇయ్యాలో లారీలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసేకాడికి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ లారీలు వచ్చిన తర్వాత రోడ్డుకి ఇబ్బంది. వైర్లు మెయిన్ వైర్లు టవర్ వైర్లు అవన్నీ మెయిన్ కరెంటు వైర్లు ఉన్నాయి కాబట్టి ఈ వైర్లతోటి లారీలకు పోరాక ఆ ఇబ్బంది. రాత్రి 11 దాకా ఆ లారీలతోటి ఉండి ఈ రైతులే ఎవరి లారీ ఉంటే వాళ్ళే రైతులు తీసుకుపోయి ఆ వైర్ లావట్టి లారీని దాటగొట్టాలి. అట్లాంటి పరిస్థితులు ఏమవుతుందంటే రాత్రి 11 గంటలకు ఒకటి తాగే ఉంటాడు, తడిపే ఉంటాడు. వాడు వైర్ లావట్టేసరికి మీద ఒక మెయిన్ లైన్ ఉంది. 2 వైర్లు ఉంటాయి. టవర్ వైర్ వేరే ఉంటుంది, ఈ వైర్ ఊర్లోకి వచ్చే వైర్ వేరే ఉంటుంది. ఈ వైర్కు 11 kV వైర్ ఆనిందనుకో లారీ కాలిపోతుంది, మనుషులు చచ్చిపోతారు. మరి ఎవరు బాధ్యులు అవుతారు, ఎవరికి ఇబ్బంది ఇదంతా. ఈ రైతులు లారీలలో వెనక అమ్మాలోళ్ళు పోవాలి. ఏమన్నా అవుతుందేమో, సంచులు పడుతున్నాయేమో, లారీ పడుతుందని ఈ రైతులకు ఇబ్బంది. నా వడ్లు పోయేదాకా అని వాళ్ళ ఇబ్బంది. మీరు దాటగొట్టాలని వాళ్ళ బాధ్యత. రాత్రి 11 కొట్టంగా ఏ రైతు పోతాడు, ఏమవుతుంది, ఏ అమాలి పోతాడు. ఒక లారీ డ్రైవర్ ఇప్పుడు అమాలోళ్ళు ఊకుందామంటే రైతు ఊకోవాలంటే లారీ డ్రైవర్ ఒక్కడు ఏం చేస్తాడు, ఆ రాత్రి పూట పాపం వాడు పోతాడు. వాడు ఒక్కడు లావడతాడు. లారీ ఎవరు నడపాలి, ఈ వైర్ ఎవరు లావట్టాలి. ఇది పరిస్థితి. కాబట్టి దీన్ని గమనించి కలెక్టర్ గారు మీరే ఆలోచించి రైతులు తొందరగా ప్రయత్నం చేయి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమో. అంతకుముందు మేము ట్రాక్టర్లు పెట్టి తొందరగా కాల్ చేసినాం. అనవసరంగా లారీలు పెట్టి మాకేమో మాది పల్లెటూరు తొవ్వ పోవత్తలేదు కాబట్టి ఆ పోరాంజాలకు లారీ పోరాదే, పోసిన కాడికి లారీ రాదే. ఇది పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మరి. రేపు ఎల్లుండే వర్షాలు ఉన్నాయి. మరి రైతులను ముంచుతుందా తేలుతుందా తెలియదు. ఇక చెర్ల పోసినవి ఉన్నాయి కొన్ని. మరి పరిస్థితి ఏందో మీరే గమనించి చెప్పాలని కోరుతున్నాం. అయ్యా, మారుమూల ప్రాంతం మాది ముచ్చాల. మా ముచ్చాల యందు కినాలు లేదు, పార్కం జాగలేదు. చిన్న గోల్డ్ వేసుకొని 6 నెలలు కాయ కష్టం చేసి పండించిన పంట ఆ చెల్ల పోసినాము. మాకు ఐకేపీ సెంటర్ అంటే స్థలం లేదు. మాకు ఒక 10-15 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ అయినా మాకు ఐకేపీ సెంటర్కు జాగా కేటాయించగలరని మీకు ఒక మనవి. అదేవిధంగా మా గ్రామం లోపల మారుమూల ప్రాంతం కాబట్టి అన్ని విధాలుగా మాకు కష్టం ఉన్నది కాబట్టి తొందరగా మాకు ఈ ఇబ్బందులు సాల్వ్ చేయాలని కోరుచున్నాము. మాకు ఐకేపీకి జాగా లేక ఆ చెల్తో పోసాము. ఒక్కసారి చూడండి. తక్షణమే అవిటిని ఈరోజు రేపు తక్షణమే ఎట్టి పరిస్థితుల్లో లారీలు పెట్టి ఇంకా అమలు పెట్టి తొందరగా 2-3 రోజుల్లో కంప్లీట్ చేయగలరని కోరుచున్నాము. ఎందుకంటే ఈ గ్రామం లోపల ఇప్పుడు లారీ పోవాలంటే మేము ఇంతకుముందు ట్రాక్టర్లతోటి తరలించాము రైస్ మిల్లుకు. ట్రాక్టర్ పోయే జాగాలకు లారీ పోవాలంటే చిన్న తువ్వలు లేవు. లారీకి మీదికి కూడా 1000 బ్యాగు 600 బ్యాగ్ వేసుకోవడానికి మీద వైర్లు కూడా అంతున్నాయి. ఇక్కడ నుంచి లింగనపేట వెళ్ళాలన్నా కిందికే ఉన్నాయి వైర్లు. కాబట్టి మాకు కరెంట్ కూడా పైకి పెద్ద ఫోన్లు వేసి పెద్దగా ఉండాలి. అదేవిధంగా ఈ గ్రామం లోపల మాకు ఐకేపీ సెంటర్కు ఒక 10-15-20 ఎకరాల జాగా కేటాయించాలి. ఆ కేటాయిస్తే మాకు ఐకేపీ ఒకటే జాగాలో పోతాము. అన్ని విధాలుగా ఒకే జాగాలు ఉంటాం కాబట్టి బాగా కష్టమవుతుంది ఈ ముచ్చాల గ్రామానికి. ఖచ్చితంగా చొరవ తీసుకొని మాకు ఈ గ్రామానికి మేలు చేయగలరని కోరుచు. చెప్పేది ఏమనగా మా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది.
ఇంతకుముందు ట్రాక్టర్లతో పోయేటి ట్రాక్టర్ తోటి పోయేటి ఇప్పుడు లారీలు అక్కడి జాలకు రావాలంటే రావు అన్ని చెర్ర పోయమంటే చెర్ర పోతే దాదాపు నా వాటిలే సగం 30 సంచులు మూలక వచ్చినాయి. ఇవన్నిటిని ఏం చేయమంటారు సార్? మీరు ఎట్టి పరిస్థితుల్లో ట్రాక్టర్కి చెప్పి ట్రాక్టర్లతోటి పోయే ప్రయత్నం చేయండి. కాకపోతే మీకు బాగా చాలా దెబ్బ వస్తుంది, రైతులతోటి మీకు బాగా చాలా ప్రాబ్లం అవుతుంది సార్. మీ ఇష్టం ఎట్లైనా చేసి వచ్చే వానాకాలం మాత్రం పోస్టానికి జాగాలు కూడా లేవు, కానీ గవర్నమెంట్ జాగా ఏంటని ఉంటే అది చేయండి. ఇక్కడ పెద్దమ్మ గుడి పక్కపట్ట గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, అట్లా సాఫ్ చేసి ఆడ పోపియండి, ఇట్లా చేయండి. చెల్లర పోసిన వడ్లు ఉన్నాయి ప్రస్తుతానికి, అర్జెంటుగా అవి కాంట పెట్టించి తీసుకుపోయే ప్రయత్నం చేయండి. చాలా ఇబ్బందిగా ఉన్నది. వర్షం పడితే మాత్రం కనీసం 1 గంట 2 గంటలు వర్షం పడితే మాత్రం సగం చెరువు నిండుతుంది. మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాము. ఎట్లైనా చేసి కాంట పెట్టించే ప్రయత్నం చేయండి. వాన పడ్డాక పోతాయి కదా, వాన పడ్డాక లేకలు రాకపోతే ఏం చేస్తాయి? డాక్టర్ పెట్టినప్పుడు కిత్తన నాయిందా ఇట్లా ఇబ్బంది అయింది. ఒక్క మనిషి పెట్టలేడు, ఒక్క మనిషి పెట్టలేదు. ఇంత ఇబ్బంది గిన్నెలు పట్టింది. 20 రోజులు టైం పట్టలేదు, 20 రోజులు టైం 26 రోజులు టైం పట్టింది. ఇప్పటి వరకు డాక్టర్ పోయినప్పుడు ఒకసారి కూడా గిన్నె ఇబ్బంది కాలేదు. ఇక్కడికి లారీలు ఉన్నత అధికారులు, కలెక్టర్ నుండి ఉన్నత అధికారులు ప్రతి ఒక్కరు ఇక్కడికి లారీలు పంపడం వల్ల ఆ కరెంటు వైర్ల నుండి పోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అవే కాకుండా చెరులో వడ్లున్నాయి, అవి ఇట్లను వెంటనే కాంటా పెట్టించి అక్కడి నుండి తొలగించాలని వాళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే అకాలంగా వర్షం వస్తే ఆ వడ్లు నాని అసలు రైతు చేతికి కూడా రాదు. మరి 6 నెలల కష్టం ఒక అర్ధగంటలో అయిపోయే పరిస్థితి ఉందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులైనా ఇప్పటికైనా స్పందించి వారికి వెంటనే ఆ వడ్లని అక్కడి నుంచి తరలించాలని సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం.